సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తు వేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. డిజిటల్ అరెస్టులు, డ్రగ్ పార్సల్స్ అంటూ జనాలను భయపెడుతున్న కేటుగాళ్లు కొంచెం రూట్ మార్చారు. లింక్ క్లిక్ చేస్తే చాలు బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ చోరీ చేసే పద్ధతిలో అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్లారు. అప్గ్రేడ్ అవుతూ గోస్ట్ పేరింగ్ అటాక్, క్రోమ్ అటాక్లు మొదలుపెట్టినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. తాజాగా నెటిజన్లను లక్ష్యంగా చేసుకుంటూ రెచ్చిపోతున్న ఫ్రాడ్గాళ్ల గురించి టీజీసీఎస్బీ డైరెక్టర్ సీకా గోయల్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. వాట్సాప్లో ఉండే సందేశాల్లో ఉండే అనుమానాస్పద లింక్పై క్లిక్ చేయగానే సైబర్ నేరగాళ్లు గోస్ట్ పేరింగ్ అటాక్కు తెరదీస్తున్నట్టుగా తెలిపారు. లింక్పై క్లిక్ చేయగానే మనకు తెలియకుండానే మన వాట్సాప్ అకౌంట్ను సైబర్ నేరగాళ్లు వారి డివైస్లోకి లింక్ చేస్తున్నట్లు తెలిపారు. ఇలా వాట్సాప్ లింక్ అయిన తర్వాత మనం పంపే మెసేజ్లను, చాట్లను సీక్రెట్గా గమనిస్తూ మన నుంచి సమాచారం సేకరిస్తుంటారని చెప్పారు. అయితే గోస్ట్ అటాక్ జరిగినప్పటికీ మన వాట్సాప్ సాధారణంగానే పనిచేస్తుందని తెలిపారు. మీ వాట్సాప్ ఇతరులు లింక్ చేసుకున్నట్లు అనుమానిస్తే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సూచించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు అధికారులు కొన్ని సూచనలు కూడా చేశారు. వాట్సాప్ లింక్ చేసిన పరికరాలను తనిఖీ చేయాలని, ఏదైనా అనుమానాస్పదంగా డివైజులు లింక్ అయినట్లు కనిపిస్తే వెంటనే వాటిని తీసివేయాలని సూచించారు. వాట్సాప్ టు ఫ్యాక్టరీ అథెంటికేషన్ యాక్టివేట్ చేసుకుని ఉంచడం మంచిదని కూడా తెలిపారు. ఈమెయిల్, బ్యాంకింగ్, సోషల్ మీడియా పాస్వర్డ్లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలని తెలిపారు. క్రోమ్, ఇతర యాప్లను ఎల్లప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండాలని కూడా సూచించారు. వీటితో పాటు ఓటీపీ, పిన్, సివివి లేదా వాట్సాప్ కోడ్లు ఎవరికి ఎప్పుడూ కూడా షేర్ చేయవద్దని కూడా తెలిపారు. ఎస్ఎంఎస్, ఈమెయిల్స్లో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకుండా ఉండడం ఉత్తమమని కూడా సూచించారు. సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను సృష్టించుకుంటూ రెచ్చిపోతున్న ఈ సమయంలో నెటిజన్లు ఈజీ టార్గెట్గా మారిపోతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండడంతో కేటుగాళ్లు మాయలో పడకుండా ఉండవచ్చునని అధికారులు సూచిస్తున్నారు.